ఒక గురువుగారు పిల్లలకి శ్లోకం నేర్పుతున్నారు. ఏమిటంటే, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడు అంటే తక్కువవాడు, అంటే నీచుడు. ఎప్పుడూ ఆడంబరంగా మాట్లాడటం, ఊరికే డప్పులు కొట్టుకుంటూ ఉంటాడనమాట, తన గొప్పలు చెప్పుకుంటూ. పక్క వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒకటి మాటలంటూ ఉంటాడు. ఎదుట బాగానే మాట్లాడతాడు వెళ్ళిన తర్వాత. మరి మంచివాళ్ళేమో, సజ్జనులు అంటే మంచివాళ్ళు, మంచివాళ్ళేమో మెల్లగా మాట్లాడతారు, ఎప్పుడైనా అవసరమైతేనే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. దాన్ని దేంతో చూపిస్తున్నాడంటే వేమన పోలిక, తక్కువ ఖరీదైన లోహము కంచు చాలా గట్టిగా మోగుతుంది, దడదడదడదడమని చాలా సౌండ్ వస్తుంది. మరి ఎక్కువ ఖరీదైన బంగారం అస్సలు మోగదు. అలాగే సజ్జనుడినేమో బంగారంతో పోల్చారు, దుర్జనుడినేమో కంచుతో పోల్చారు. అనేసరికి ఒక విద్యార్థి లేచి ఒకటి అడుగుతానండి సందేహం అన్నారు. ఏంటంటే, సరేనండి బాగానే చెప్పారు, కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అనేక మంది దూషిస్తూ ఉంటారు, మా ముందు అనరు కదా, మీరే చెప్పారు, అప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు. అడిగితే అతను ఏమన్నాడంటే, గురువుగారు, నాయనలారా, మీరు భిక్షకి వెళ్ళారనుకోండి, ఇదివరకు భిక్షకి వెళ్ళేవారనమాట గురువుగారి దగ్గర చదువుకునే విద్యార్థులు. భిక్షకి వెళ్ళి బియ్యం అవి తీసుకొచ్చి పప్పులు వండి పెట్టేవారు గురువులకి, లేదా దుంపలు పళ్ళు తెచ్చేవారు అనమాట. అలా తింటూ చదువుకునేవారు నారబట్టలు ధరించి. భిక్షకు వెళ్తారు కదా మీరు, వెళ్ళినప్పుడు మీరు ఒక ఇల్లాలు లోపలికి వెళ్ళి భిక్ష తేవడానికి వెళ్ళింది, చాలాసేపటికి పనులు చేసుకుంటూ ఎంతకి బయటికి రాలేదు. అప్పుడు మీరు ఇంకా ఆలస్యం భరించలేక ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత ఆ ఇల్లాలు వస్తుంది, మీరు లేరని వెళ్ళిపోద్ది. అప్పుడు ఆవిడ తెచ్చిన భిక్ష ఎవరికి చెందుతాయి? ఇంకెవరికి చెందుతాయి గురువుగారు? ఆవిడకే చెందుతాయి. మరి అలాంటప్పుడు మీరు లేకుండా మీ వెనుక మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మీరు వినలేదు. మీరు వినకపోతే ఆ దూషణలు, ఆ తిట్లు ఎవరికి చెందుతాయి? మీరు వినలేదు కదా. అలా మమ్మల్ని తిట్టిన వాళ్ళకే చెందుతాయి గురువుగారు. మరి ఇంకెందుకు దిగులు? మీరు కాముగా ఉండండి, చక్కగా మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ ఎదుట వాళ్ళు ఏమంటం లేదు కదా. అలాగే అల్పుల్ని గుర్తించండి అంతే. మీ ఎదుట ఏమంటం లేదు కనుక వాళ్ళతో సర్దుకుపోండి, మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ చదివేదో మీరు చదువుకోండి అని గురువుగారు చక్కగా చెప్పారు. ఇంతకీ ఆ గురువుగారు ఎవరంటే బుద్ధుడు చెప్పాడనమాట అలా విద్యార్థులకి.